అప్పటి నుంచి ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండేనా, ఒక్కడంటే ఒక్కడు ఇంట్రెస్ట్ పెట్టలేదు అప్పటి నుంచి. నేను వాగింది అంతా వాగినట్టే, నేను చెప్పినట్టు కాదు. ఫాస్ట్ లైఫ్ అనే వరకే కళ్ళు ఇట్లా ఇది. భోజనాలకి వచ్చారు, భోజనాల్లో ఏంటి పప్పు వేస్తారా, కూర వేస్తారా, ఈరోజు ఏంటి సాంబారా, ఏంటి స్పెషల్. అయితే ప్రజెంట్ చెప్పటం, డేట్ ఆఫ్ బర్త్లు రాయటం, వాళ్ళకున్న సమస్యలు చెప్పటం, 100% సమస్యలు చెప్పటం. సౌండ్ వస్తుంది కదా, ఏం కాదు, అట్లాగే ఉండాలి. ఒక ప్రాంతానికి వెళ్తున్నారు న్యాయం కోసం. మీరు కోర్టు కేసులో ఇరుక్కున్నారా? ట్యూబ్ లైట్స్ కదా, అంటే భయము, లబడపు టెన్షన్కి ఇరుక్కున్నానా లేదా? అనవసరమైన సమస్యలే కదా. పాస్లోకి వెళ్ళాను కదా, ఓకే. ఇంకోటి కూడా ఉంది, ఇంకా చాలా ఉంటాయి, కానీ కొంచెం ఉద్యోగంలో కూడా సమస్యలు వస్తున్నాయి మీకు. అబ్సల్యూట్ రాశానా? ఏమండి ఇక్కడ చూడొచ్చు, సూపర్గా రాశానా? కరెక్ట్గా రాశానా? కరెక్ట్గా. మరి ఏం ఇస్తారు నాకు? అమ్మయ్యా, ఇప్పుడు కదా మీకు వసూలు అయిపోయి కొంచెం ఆత్మలు శాంతి. వాడు కూడా అడిగాడు, ఆత్మలు వస్తున్నాయి, భూతాలు వస్తున్నాయి, ప్రేతాలు వస్తున్నాయి, నిద్రలో అన్నాడు వాడు. నాకైతే ప్రజెంట్లోనే వస్తున్నాయి, ప్రతి ఆదివారం వస్తున్నాయి. ఎందుకంటే ఆత్మలకు ఇదే కావాలి, వేరే ఏమన్నా చెప్పినా వినవు. సరే, పాస్ట్ లైఫ్లోకి, అంటే పాస్ట్ లైఫ్లో బోర్డు ఇవ్వండి, వాళ్ళకి ఇంకా యాక్టివ్నెస్ అవుతుంది. అయిపోయింది. భోజనాల్లోకి వచ్చారు, భోజనాల్లో ఏంటి పప్పు వేస్తారా, కూర వేస్తారా, ఈరోజు ఏంటి సాంబారా, ఏంటి స్పెషల్. చూసారా, ఇట్లా ఏం లేదు, ఇక్కడే ఉన్నా నేను. ఇట్లా చూడవచ్చు, ఇట్లా వంగి మరీ చూడాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ వీడియోలు చూడండి, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా చాలా విషయాలు వస్తాయి ముందు. సరే, ఒక పాస్ట్ లైఫ్లోకి ఈరోజు వెళ్దాం. అయితే పాస్ట్ లైఫ్ అంటే గత జన్మ అని మీరు అనుకోవద్దు. గత జన్మకు కూడా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు నాయన మీతో ఈ జన్మలోనే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ మీతో గత జన్మ కూడా వెళ్ళాలంటే కాదు. కానీ మీ గతంలో మీకున్న ఈ చిన్న లైఫ్లో గతంలో జరిగినటువంటి విషయాన్ని గురించి ఎట్లా పోతాం. ఇప్పుడు మీరు నా వీడియోస్ చూశారు, నేను చేసే ప్రతిదీ మ్యాక్సిమం లైవ్గా చూసినారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతే, లక్షల్లో ఉన్నారు చూసేవాళ్ళు, లక్షల్లో కదా, ఇంకెక్కువే ఉన్నారు. చాలామందికి తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అయితే ప్రజెంట్ చెప్పటం, డేట్ ఆఫ్ బర్త్లు రాయటం, వాళ్ళకున్న సమస్యలు చెప్పటం, 100% సమస్యలు చెప్పటం చూశారు. ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం ఎగ్జాంపుల్, కొంచెం పాస్ట్కి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా రాయండి, రాసి బోర్ వచ్చింది, పాస్ట్కి వెళ్ళిపోదాం. పాస్ట్ లైఫ్లోకి వెళ్తే మరి నా పాస్ట్ లైఫ్లో అంత దరిద్రం ఉంది కదా, ఇప్పుడు అదంతా ఒక్కొక్కరు మొహాల్లో భయాలు కూడా వచ్చినాయి, అందరిని ఏం పిలవను. భయపడాల్సింది లేదు, ఎందుకంటే నేను పాస్ట్ లైఫ్లో ఉన్న దరిద్రాన్ని నేను రాయాలి. ఎట్లా రాస్తానండి? ప్రతివాడికి మనిషి అన్న తర్వాత మంచి చెడులు ఉంటాయి. ఏదో తెలివిలేక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అనుకోకుండా తప్పుల్లో ఇరుక్కోవచ్చు, కొన్నిసార్లు తెలిసే చేసి ఉండొచ్చు, ఇప్పుడు తెలివి తెచ్చుకొని మంచిగా ఉండొచ్చు. కాబట్టి వాడి గురించి మనం అలాంటి విషయాలు రాయకుండా ఒక సింపుల్ విషయాలు ఏదైనా ఒకటి అట్లా టచ్ చేద్దాం. రండి, మీరు ఇక్కడ రండి. సో డేర్ఫుల్గా ఉండొచ్చు, నేనేం చాలా సీక్రెట్గా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి రాయను, చాలా సింపుల్ వే రాస్తాను. మీరు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. సో మీరు ఇంగ్లీషా, హిందీయా, తెలుగువా? తెలుగు అండి. ఇంగ్లీష్ రాదా? వచ్చు. ఎంతవరకు వచ్చు? ఐ కెన్ స్పీక్. సూపర్ ఆర్ ఆర్డినరీ లైక్ మీ?
ఇట్స్ ఆర్డినరీ. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ పాస్ట్ లైఫ్లోకి వెళ్దాం. దట్ మీన్స్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఇన్ హిస్ లైఫ్. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్, some things I will write, but I will write only acceptable things. So should I write? రాయొచ్చా? నేను ఆల్రెడీ నేనే సెన్సరింగ్ చేశాను కదా, ఇంకా నీకెందుకు భయం ఆడ. నేనే ఏదైనా తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ప్రాబ్లం లేదు, టైమ్ ఆఫ్ బర్త్ తెలిస్తే ప్రాబ్లం లేదు. చిన్న చిన్న సమస్యలు అందరికీ ఉండేటివే కదా, అంతేగాని లోతుకు వెళ్ళాను. మీరు గట్టిగా చెప్పాలి. అవునండి, పర్వాలేదు. రాయొచ్చా? రాయండి. చూడండి అయ్యా, రాయండి అని చెప్తున్నాడు మరి ఆయన. అయితే పాస్ట్ లైఫ్లోకి వెళ్దాము. అసలు వెళ్ళగలమా, కరెక్ట్గా రాయగలమా చూద్దాం. ఓకే, మీరు కొంచెం అటు తిరిగి కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఒక్క నిమిషం ఇలా ధ్యానంలో కూర్చోండి. మళ్ళీ పాస్ట్ లైఫ్లో ఇక మీరే ఇదిగోండి, మీరు అడిగినా కూడా నా టైంను బట్టి నేను ఏదైనా చేస్తాను. సండే ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాను, అంత ఫ్రీనే. రండి, కూర్చోండి, ఎంజాయ్ చేయండి సత్సంగ్ని. సరే, పాస్ట్ లైఫ్లోకి వెళ్తున్నాను. బహుశా నేను తప్పు కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ తప్పో కరెక్టో మనకు తెలియదు, ఆయన చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసింది, కానీ మరి మీకు కూడా అది నిర్ధారణ కావాలంటే నేను తర్వాత తను అడుగుతాను. మీరు కూడా ఇక్కడ చూడొద్దండి. రైట్. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు. ఎప్పుడు ఇలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండొచ్చు కదా. మీకు ఎప్పుడు ఇదే రాయమంటే ఎట్లా? కొంచెం మంచి విషయాలు కూడా వినండి అప్పుడప్పుడు. అయినా నవ్వరు ఇప్పుడు, ఎందుకంటే షాకింగ్లో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం రాస్తారు ఇప్పుడు, ఇదే క్రేజీగా ఉంది. మీ అందరికంటే పాపం ఆయనకి ఎంత క్రేజీగా ఉందో, చెమటలు కూడా ఆ పసుపంత కారిపోతుంది పాపం. నేనేం అలాంటివి రాయను. ఓకే, చాలా సింపుల్దే రాస్తాను. పోనీ ఒకటి రాస్తాను లేండి బాబు, అన్నీ ఎందుకు. ఓకే, మీరు మనసులో చదువుకోండి అంతే, బయటకు చదవద్దు. I'll tell you in English. ఇక ఇప్పుడు ఎవడన్నా తీస్తాడు తప్పు రాసిడ్డు అని, రేపు ఆడు ఉంటాడు కదా ఎవడన్నా. ఇప్పుడు నేను ఆ మనసులోకి వెళ్ళి రాయటమే గొప్పరా బాబు, అది తప్పో ఒప్పో కరెక్టేనే రాశాను అంటే స్పెల్లింగ్ గురించి ఇప్పుడే మీరు మనసులోనే చదువుకోండి. మీరు చూడొద్దండి. లబ్డబ్ 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 సౌండ్ వస్తుంది కదా, ఏం కాదు, అట్లాగే ఉండాలి. ఇక్కడ రాయాలంటే ఇక్కడ రాస్తాను, ఇంకా రాయలేము, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా మన బోర్డు కూడా నిండిపోయింది. సరే, మీరు సైలెంట్గా కూర్చోండి. ఇప్పుడు పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాం. అంటే పాస్ట్ లైఫ్లో
ఏం జరిగింది, దానికి రెమెడీ కూడా నేను చెప్తాను అనే దాని గురించి వెళ్ళాము. మరి నేను వెళ్ళాననే నేను అనుకుంటున్నాను, మరి వెళ్ళానో లేదో తర్వాత తెలుస్తుంది, చూద్దాం. మీరు ఇక్కడ చూడొద్దు, ఒక విషయంలో ఇరుక్కొని ఒక ప్రాంతానికి రెగ్యులర్గా వెళ్తున్నారు. అదేం ప్రాంతం? ఇంకొకటి కొంచెం ఇన్వెస్టిగేటివ్ ప్రాంతం అది. నేను అన్నది మీరు వింటలేరు, మీ సౌండ్ నాకే వినబడదు. నేను ఏమన్నానంటే, మీరు ఒక సమస్యలో ఇరుక్కొని ఒక ప్రాంతానికి వెళ్తున్నారు న్యాయం కోసం. మీరు కోర్టు కేసులో ఇరుక్కున్నారా? ట్యూబ్ లైట్స్ కదా ఇక్కడ, అంటే భయము, లబ్బడబ్బు టెన్షన్కి ఇరుక్కున్నానా లేదా? అనవసరమైన సమస్యలే కదా. పాస్లోకి వెళ్ళిపోవచ్చు. సో పాస్లోకి వెళ్ళాను కదా, ఓకే. ఇంకోటి కూడా ఉంది, ఇంకా చాలా ఉంటాయి, కానీ కొంచెం ఉద్యోగంలో కూడా సమస్యలు వస్తున్నాయి మీకు. అబ్సల్యూట్ రాశానా? ఏమండి ఇక్కడ చూడొచ్చు, సూపర్గా రాశానా? కరెక్ట్గా రాశానా? కరెక్ట్గా. మరి ఏమి ఇస్తారు నాకు? నేను ఏమి తీసుకోను కాబట్టి ఏది అడుగుతుంది. నాకేం వద్దండి, మీరు సంతోషంగా ఉంటే చాలు. నేను రెమెడీ మీకు చెప్తాను. అయితే ఈరోజు పాస్ట్ లైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ అయిపోతుంది. అయిన తర్వాత మీకు రెమెడీ చెప్తాను. మీరు కూర్చోండి, ఇటు కూర్చోండి, ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అమ్మయ్యా, ఇప్పుడు కదా మీకు వసూలు అయిపోయి కొంచెం ఆత్మలు శాంతించినాయి. వాడు కూడా అడిగాడు, ఆత్మలు వస్తున్నాయి, భూతాలు వస్తున్నాయి, ప్రేతాలు వస్తున్నాయి నిద్రలో అన్నాడు వాడు. నాకైతే ప్రజెంట్లోనే వస్తున్నాయి, ప్రతి ఆదివారం వస్తున్నాయి. ఎందుకంటే ఆత్మలకు ఇదే కావాలి, వేరేది ఏమన్నా చెప్పినా అవి వినవు. ఇట్లా వింటాయి, ఇట్లా వదిలేస్తాయి. ఇది వింటే మాత్రం ఆహాహాహా మంచిగా. అది నేను అనలేను, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ వేసుకోండి, హాయిగా ఉందన్నమాట. ఇప్పుడు అంటే సరే, దీన్ని కంక్లూషన్ ఇస్తాను. పాస్ట్ లైఫ్లోకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, సందర్భంలో టాపిక్లో ఏదో వచ్చేసింది. పాస్ట్ లైఫ్లోకి మనం వెళ్ళొచ్చు. ఇట్లా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళటమే కాకుండా, ఇదే కాకుండా మనము గత జన్మలోకి కూడా వెళ్ళొచ్చు. అయితే ఈ గత జన్మ గురించి నేను ఇప్పుడు మానేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే మళ్ళీ దీని మీద మళ్ళీ గత జన్మల అప్లికేషన్స్ వస్తాయి. ఏం అప్లికేషన్స్ వద్దు, ఈ జన్మలో మీరు హ్యాపీగా ఉండండి, మంచి పనులు చేయండి, హెల్ప్ చేయండి, వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి చెప్పండి. చాలామందికి చూస్తారు కానీ వాళ్ళకి తెలియదు పాపం. ఓ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే మనకు రెగ్యులర్ వీడియోలు వస్తాయి. సో పాస్ట్ లైఫ్లోకి కూడా వెళ్ళొచ్చండి. మానసిక శక్తులు అని ఆయన అడిగిన దానికి నిజంగా ఈ సత్సంగం మొత్తమే ఆన్సర్ అవుతుంది. ఒక రకంగా మానసిక శక్తులు వల్లనే మనం ఒక మనిషి లోపలికి వెళ్ళగలుగుతాము. సో నేను చేస్తున్నటువంటి ఈ హెల్పింగ్ని మీరు కూడా చేయాలి. సాధ్యమైనంత వరకు వీడియో షేర్ చేయండి. చాలామందికి తెలియక వాళ్ళ ఊహలో ఉంటారు. ఎవడు ఎట్లా ఉన్నా మనకు ఉన్న విద్యని మనం చేయటమే, 10 మందికి హెల్ప్ చేయడమే. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. మీరందరూ వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈరోజు అన్న నన్ను పిలుస్తారేమో అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఒక రెగ్యులర్గా 3 వారాలు అయితే నాకు కనబడండి, నేను పిలుస్తాను, అంతే కదండి. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. నమః శివాయ. ఓం నమః. ఇక ఇప్పుడు నేను ఒక విషయం గురించి చెప్పాలి. ఇదేంటండి? సత్సంగం అంటే ఏం చేయాలి ఇక్కడ? అంటే ఏమైనా ఏం చేయాలి? సత్సంగంలో ధ్యానం చేయాలి, మంచి విషయాలు మాట్లాడుకోవాలి. సత్సంగము అంటే సత్యమైన విషయాల గురించి దర్శనం చేసుకోవటం, మాట్లాడుకోవటం, దైవిక విషయాలు కానీ జీవిత సత్యాలు కానీ మాట్లాడుకోవటం, నిజాలే చెప్పాలి. నిజంగా అయితే నిజాలే చెప్పాలి సత్సంగంలో. ఇప్పుడు వీళ్ళకు కన్ఫెసింగ్ అని ఒకటి ఉంటుంది చూడండి, మనకు క్రిస్టియానిటీలో ఏదో చేస్తారు వాళ్ళు, డబ్బా దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకుంటారు.
సత్సంగంలో మీరు ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి, నిజమే మాట్లాడాలి, నిజంగానే ప్రవర్తించాలి. అంటే సరే మీరు ఏవేవో పనుల వాళ్ళు చాలామంది వస్తారు, ఈ నిజాలంటే మీకు నచ్చవు, మీకు ఇదే నచ్చుతుంది, ఓకే నో ప్రాబ్లం, ఇది నేను ప్రతిసారి నేను ఎవరినో పిలుస్తాను, రాసిస్తాను, ఇది చేస్తూనే ఉన్నాను. కానీ సత్సంగంలో వచ్చి మీరు మంచి మంచి పాటలు కూడా పాడుతుంటారు. పాడుతున్నప్పుడు ఆ పాటల మీనింగ్స్ కూడా మనకు తెలియాలి, ఆ రైటర్ ఎవరో మనకు తెలియాలి. ఎందుకంటే పాటకు ప్రాణం పోసేవాడు ఫస్ట్ కవి, కవి తర్వాతనే ఎవరైనా. కాబట్టి ఆ కవిని గుర్తుపెట్టుకోవాలి, మ్యూజిషియన్ని గుర్తుపెట్టుకోవాలి, పాడేవాడిని గుర్తుపెట్టుకోవాలి. సరే మనం సత్యమైన మాటలు చెప్తున్నాం, సత్యమైన వాక్కులు మాట్లాడుతున్నాం, సత్యమైన పాటలు పాడుతున్నప్పుడు కొంచెం మనం కూడా సత్యంగా ఉంటే బాగుంటుంది కదా. అప్పుడప్పుడు కేవలం డబ్బుల కోసమే, డబ్బులే ప్రాధాన్యత అనుకొని డబ్బుల కోసమే మనం పరిగెత్తలేం కదా. డబ్బు ఈరోజు ఇస్తే నువ్వు మింగేస్తావు, రేపు పొద్దునకి వెళ్ళిపోతుంది అది. కానీ ఒక గురువు బలం అనేది నీకు జన్మజన్మలకు ఉంటుంది. కాబట్టి ఆ సిన్సియారిటీని మీరు చూపించాలి. పాటలో అద్భుతమైన కవితలు రాసి మన జీవితంలో దాన్ని పాటించకపోతే దానికన్నా వెధవ పని ఇంకోటి ఉండదు.